ప్రైజ్ ద లార్డ్. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య ధ్యానాంశము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 3వ వచనం. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనందరికీ అనగా ప్రతి ఒక్కరికి అనేకమైన పనులు, భారములు కలిగి ఉంటారు, ఉద్దేశములు, కోరికలు కలిగి ఉంటాం. అయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి దేవుని చిత్త ప్రకారము అనగా దేవునికి ఇష్ట ప్రకారం ఈ లోకంలో సత్ప్రవర్తన కలిగి ఎవరైతే దేవుని ఎదుట జీవిస్తారో వారి ఉద్దేశ్యములు, వారి పనులు దేవుడు ఎరిగే ఉన్నాడు కనుక వారి ఉద్దేశములన్నీ సఫలం చేస్తాడు. అయితే దేవునిపై మనం మాత్రమే ఆధారపడి దేవుని యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి దేవునికి ఇష్ట ప్రకారం, చిత్త ప్రకారం మన ఉద్దేశములు, మన భారములు, మన పనులు అన్నీ దేవునిపై మాత్రమే విడిచి ఎప్పుడైతే పూర్తిగా దేవునిపై విశ్వాసం ఉంచి ఆధారపడినట్లయితే నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, తగిన సమయంలో మన పనులు, మన భారము ఎరిగిన దేవుడు కనుక మన ఉద్దేశములు సఫలం చేసి ఘనపరిచి మనల్ని బలపరిచే దేవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యం, శాంతి, నెమ్మది నింపమని, ఎవరైతే నీ చిత్త ప్రకారము వారి భారము, వారి పనుల భారము నీపై ఉంచి నీ యందు విశ్వాసము, నిరీక్షణ ఉంచి నీ కొరకు ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి వారి జీవితంలో కార్యాలు సఫలం చేసి దీవించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరినీ దీవించును గాక. ఆమేన్.